ఇంకా వాళ్ళ సిస్టర్స్ తో ఎలా ఉంటారు, చిన్నప్పుడు వాళ్ళు ఎలాంటి అల్లరి చేసేవారు, అది తెలుసుకోవడానికి అండ్ టు నో దాట్ జాయిన్ మీ రైట్ నౌ. సురేష్, మీ లైఫ్ పార్ట్నర్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అది చెప్పండి. అంటే నేను అందరికి వాళ్ళ బయోడేటా పంపించమని చెప్పాను కదా, క్వాలిటీస్ చెప్పండి. లేదు, ఎలా ఉండాలంటే ముందు అన్నిటికంటే నాకైతే బాగా పద్ధతిగా ఉండాలి మెయిన్ పర్టికులర్. అండ్ నాకంటే మా అమ్మని బాగా చూసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ. అంటే నాకు అలా ఉంటుంది. మిగతా అందం ఇవన్నీ అందానికి ఇట్లేదు కదా, అలా అని చక్కగా ఉండి మంచి నెమ్మదిగా ఉండాలి. థ్యాంక్స్ అబ్బాయి. అంటే మీకు ఎలాంటి కోడలు కావాలి? నాకంటే మా అబ్బాయిని ఈ ఫీల్డ్ లో ఉన్నందుకు బాగా అర్థం చేసుకునే అమ్మాయి కావాలని నేను కోరుకుంటున్నాను. తిన కూడా ఆ అమ్మాయిని అర్థం చేసుకుని ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉండి ఆ లైఫ్ ఫ్యూచర్ చక్కగా ఉండాలని కోరుకునేది నేను. అది వచ్చే అమ్మాయి ఈ ఫీల్డ్ లో ఉన్నాడు కదా ఏంటి అనే ప్రాబ్లం లేకుండా ఎంకరేజ్ చేసే అమ్మాయి కావాలి. కరెక్ట్. ఈ ఫీల్డ్ లో ఉంటే యూనో సురేష్, ఖచ్చితంగా కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ ఎవరు చేశారు? ఎంకరేజ్మెంట్ అంటే అందరూ ఉండే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భీమవరం నుంచి వచ్చేప్పుడు కూడా భయంకరమైన డిస్కరేజ్. ఎందుకు టీవీలో నీ భీమవరంలో హలో బాగున్నారా చేస్తున్నప్పుడు ఎందుకు టీవీలో కనబడటం, అది ఈ రకం అంతా విపరీతమైన డిస్కరేజ్మెంట్. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్, అంటే నా ఫ్యామిలీ వేరు అండ్ బంధువుల్లో కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఏమో చేస్తున్నాడు, వాడికి మేకప్ ఇచ్చి నా డ్రామాలు వేసేవాడు, ఎందుకు అవసరమా, ఏదో చెయ్యాలి, ఇంకోటి ఏదైనా వ్యాపారం ఇంకోటి చేయాలి ఇంకోటి. బట్ నా ఇంట్రెస్ట్ అది కదా. నిజంగా ఎవ్వరు అసలు దాని గురించి కాన్సన్ట్రేషన్ పాపం దాని మీద ఉందని ఎవరు ఒక్కరు కూడా, ముఖ్యంగా రిలేటివ్స్ కానీ ఎవరు ఎంకరేజ్ చేసింది లేదు. నేనే వాళ్ళు ఏమన్నా పడేవాడిని, లైట్ తీసుకోవాలనుకునేవాడిని అంతే. అలా 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 అలాగే అనుకుంటూ వచ్చాను. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంకరేజ్మెంట్ నిజంగా చెప్పాలంటే అది లిస్టే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ రోజైతే నా భుజం మీద చేసి నువ్వు డెఫినెట్గా అవుతావు అని ముందుకు పంపించిన ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసినట్టే. ఈవెన్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటే ఇంకా శ్రీహరి గారు, చౌదరి గారు, ముఖ్యంగా నేను జెమినీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నిజంగా అనుకున్నానంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత జెమినీ కిరణ్ గారు రూమ్ లో జరిగిన చిన్న డిస్కషన్ అనమాట. నువ్వు బాగున్నావు కదా, రేపు సినిమాల్లోకి వెళ్ళిపోతావేమో జాబ్ మానేసి అని అడిగారు. డెఫినెట్గా వెళ్తాను. ఫస్ట్ రోజు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కోసం వెతుకుంటుందా మాట్లాడితే ఏదో కాన్ఫిడెన్స్ తెలియదు, డెఫినెట్గా వెళ్తాను సార్. బట్ దానికి నాకు జెమినీ స్టెప్ కావాలి, జెమినీ నుంచి నేను ఆ కెరీర్ తీసుకోవాలి, ఆ స్టెప్ తీసుకోవాలని చెప్పగా నేను అసలే మరి సినిమాలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తావా ఏమనుకుంటా. జెమినీ కిరణ్ గారు నన్ను ఒకటే క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు జాయిన్ అవుతున్నా అంటే ఈ రోజు నాకు బాబా ఇష్టం, లక్ష్మణ్ జాయిన్ అవుతాను, లేదా గురువారం జాయిన్ అవుతాను నేను అనగానే ఈ రోజు మంచి రోజు, ఈ రోజు కూర్చోవెళ్ళి అని చెప్పి గీత గారు కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అండి. నెవర్ కిరణ్ గారి సపోర్ట్ అంటే నేను వెళ్ళిన జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 years వరకు నేను జాబే చేద్దాం, కాస్త ముందు జెమినీలో ఉన్నాం అనిపించుకుందాం, యాంకరింగ్ అదేం లేదు. బట్ 2 monthsకే జీకే మోహన్ గారు కానీ గీత గారు కానీ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి బాగున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, వాయిస్ బాగుందని చెప్పి టక్ 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 మరి ఫిలిం న్యూస్ ఇంటర్వ్యూలు, ఫిలిం న్యూస్ చదవటం, ఏ ప్రోగ్రామ్ వదలకుండా, అది చేయొచ్చా చేయకూడదా అని కదా, తప్పు ఏది చేయకుండా మంచి భాషను వాడుకుంటూ ఆ ప్రోగ్రామ్ అలా చేసుకుంటూ వచ్చాను. అటు ఫన్నీగా చేసేవాడిని, ఇటు 24 frames లాంటి మేజర్ ప్రోగ్రామ్ ఇన్ జెమినీ అనమాట. దాదాపు 500 ఇంటర్వ్యూలు చేశాను. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడు, కైకాల సత్యనారాయణ గారు, తెలుగులో ఉన్న నిష్ణాతులైనటువంటి నటులు అందరూ, టాప్ హీరోస్, టాప్ హీరోయిన్స్ అందరినీ చేసే అవకాశం లభించింది. అప్పుడు జెమినీ నుంచి 2006 ఫాజ్ వాళ్ళు జర్నలిస్టులు అంతా కలిసి 2006 లో బెస్ట్ యాంకర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది నిజంగా మర్చిపోలేదు. ఎంకరేజ్మెంట్ అంటే ప్రతిసారి గుడ్ అని అన్న వాళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తాను. అందులో అందరూ పెద్ద స్టార్లు. చిరంజీవి గారు ఈజ్ మెగాస్టార్. ఆయనతో నేను 8 weeks 8 mega hits అని. చిరంజీవి గారు ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ నా వాయిస్ ఉండేది, నా వాయిస్ ఏమని చెప్పేవారు. నాగబాబు గారు ఫోన్ చేసి సురేష్ని పిలిపించండి అని. ఎన్నో బ్లడ్ క్యాంప్స్కి వెళ్ళేవాడిని. చిరంజీవి గారితో మాట్లాడటమే చాలా గొప్ప విషయం. అలాంటిది నన్ను అంజీ ఫస్ట్ టైం నేను ఇంట్లో రమయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత చిరంజీవి గారిని చూసింది అంజీ హెక్సా ప్లాటినం డిస్ఫంక్షన్. ఆ రోజు గాడ్ బ్రేస్ ఏమో చిరంజీవి గారికి నేను కేక్ తినిపించా. న్యూ ఇయర్ వస్తుంది అనమాట, ఆ ఫంక్షన్ చేసాం.
అది ఇంకా లక్ ఏంటంటే ఆ స్టిల్ ఒక నెట్ లో పెట్టారు, వెబ్ లో, వెబ్సైట్ లో. ఫ్రెండ్స్ అంతా చూసారు, చిరంజీవి గారి కేక్ తినిపించావు, చాలా లైఫ్ ఇంక ఇలా అనమాట. ఆ తర్వాత డేనే మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం వచ్చింది. అప్పుడు నేను దిగిన ఫోటోనే అది అనమాట. ఆ రోజు భయం అండి, చిరంజీవి గారు చాలా మందితో ఫొటోస్ దిగుతున్నారు, చాలా బిజీగా ఉన్నారు. నాకు ఫోటో దిగాలని ఉంది. నేను వేరే షూట్కి వెళ్ళాను, నా జాబ్ పని మీద వెళ్ళాను. కలిసి పలకరించాను, అమ్మ బాగున్నా అన్నది. బాబు ఏంటి బాగా పలకరిస్తున్నారు ఏంటని టెన్షన్. సరే బాగున్నాను సార్ అని నమస్తే పెట్టాను. ఓకే, అందరూ వెళ్ళిపోతున్నారు, ఆయన అక్కడికి బిజీగా ఉన్నారు. ఫోటో అడగాల వద్దని నిజంగా నా మనసులో మాట ఆయన తెలిసినట్టు, దా ఫోటో దిగుతాను. ఫోటో రా నిన్న కలిసాం కదా మనం అన్నారు. ఆ రోజే నన్ను అదో ఒక చిన్న లుక్ వేశారు, బాగా పొడిగాటం లుక్ వేస్తాను, అక్కడే తేడాగా ఉన్నాడని. ఆ చూడటం మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది అవకాశం. అప్పుడు దిగిన ఫోటో చిరంజీవి గారితో ఫోటోగ్రాఫ్ అనమాట. అప్పటి నుంచి నేను ఎక్కడ కలిసిన ఎనీ టైం, ఈవేళ ఆయన వేరే పార్టీ పెట్టి పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా యూజ్ టు, అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా 10 మందిలో ఉంటే కనీసం నన్ను చూసి ఇలా అంటారు, చాలా మనకి అది ఒకటే అనిపిస్తుంది. ఇలా ఎంకరేజ్మెంట్ గురించి చెప్తా వస్తే చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ కొంత ఉంది. నా ఫ్రెండ్ నాగేశ్వరరావు కానీ, కిరణ్ కానీ, వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్తూ ఉండేవాళ్ళు. అంతా ఇంకా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మా అమ్మ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్. అంటే బంధువులు ఎంకరేజ్మెంట్ లేదు కానీ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా పాపలు గాని, మా అల్లుళ్ళు గాని అందరూ కూడా, మా ఫ్యామిలీ అంతా కూడా ఎంకరేజ్ చేశారు సురేష్ ని. బంధువుల పరంగా ఎప్పుడు మాకు విమర్శలే వచ్చాయి తప్ప ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ దొరకలేదు. ముఖ్యంగా నేను చెప్పుకోవాలంటే ఎంకరేజ్మెంట్ లో కిరణ్ గారు అండి. కిరణ్ వాట్ ఐఎమ్ నేనేదో ఇలా, నేను ఏ రోజైనా ఒక ప్రోగ్రామ్ చెప్పి ఇది అంటే నువ్వు చేయి నువ్వు వెళ్ళు అంటూ ఉండే. జెమినికి సీరియల్ చేయని చెప్పి రాధికా గారితో మాట్లాడి ఆడాన్ టీవీ, తర్వాత రాఘవేంద్రరావు గారిది ఆర్కేలో మల్లీశ్వరి సీరియల్లో హీరోగా చేశాను. అలా చేస్తున్నప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. ఏదైనా సినిమాలో సార్ నాకు ఇలా ఆఫర్ వచ్చిందంటే ఆయనకు ఒక లుక్ అనమాట. డెఫినెట్ గా ఎప్పుడన్నా నాకు కలిస్తే హీరో అనేవాళ్ళు ఆఫీసులో. ఆయన అంటే భయం అందరికి, బట్ అలా ఎక్కువ ఎంకరేజ్ చేసింది కిరణ్ గారు. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ పేర్లు యాక్చువల్ గుర్తురాట్లేదు, ఇష్టం రైట్ చేసుకుంటే చెప్పేవాళ్ళు అందరూ అనమాట. అంటే సురేష్, ఇప్పుడు మీరు ఏ స్థాయికి అయితే చేరుకున్నారో దానికి మొదటి మెట్టు అనేది జెమిని. మళ్ళీ ఆ జెమిని టీవీని వదిలిపెట్టి మీరు సితారకి మూవ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నిజంగా చాలా అండి. నాకు ఆఫర్ వచ్చింది జెమిని నుంచి వెళ్ళాలి. చాలా మంది తెలీదు, నలిగిపోయాను అనమాట. ఒక 2 months దొరికిన ప్రతి వాళ్ళని అడగటం, జెమినీలో ఏంటి పరిస్థితి, జెమిని సురేష్. అప్పటికి ప్రతి చోట నా పేరు జెమిని సురేష్ అంటున్నారు, జెమిని సురేష్ అంటుంది. ఆ పేరు పోతుందా, మనం వచ్చింది ఏమన్నా రాంగ్ చేస్తున్నామా, జెమిని వదలటం విపరీతమైన స్ట్రగుల్ అండి. స్ట్రగుల్. బట్ కెరియర్ కొంచెం ముందుకు వెళ్ళాలి, ఫిలిమ్స్కి వెళ్ళాలంటే కొంచెం నాకు ఫ్రీడమ్ కావాలి. జెమినీలో ఎక్కువ ప్రోగ్రామ్స్ లీడ్ చేయడం అండ్ టీవీ స్క్రీన్ కొంచెం తగ్గాలనే ఆలోచన రావటం. బట్ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక చిన్న చేంజ్ కావాలి. నిజంగా నలిగిపోయాను. అంటే ఆ తర్వాత నేను జెమిని కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే ఎందుకో ఊరికే ఏడుకొచ్చేస్తుంది ఆయన దగ్గర. ఆయన ముందు నుంచి ఆయన వెళ్ళరా నువ్వు చెయ్యి బాగా, అసలు ఏదైనా తప్పే ఉంది, అదేంటి ఆఫర్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అది చాలా బాధపడిన సందర్భం జెమిని నుంచి. అసలు నేను ఇప్పటికీ జెమిని అంటేనే జెమిని అందరూ అలాగే పిలుస్తారు. చాలా బాధపడ్డాను. చెప్పాను అది 12 తర్వాత సిటీ కేబుల్ పెట్టు, నా ప్రోగ్రామ్ వస్తే. తన క్రికెట్ ప్లేయర్, నా భీమాలో మంచి క్రేజ్ ఉండేది తనకి, ఆడుతూ ఉంటే మంచి బాగా పేరు అనమాట. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ అలా చదివేటప్పుడు తను బైక్ మీద తీసుకెళ్ళానమాట. మా క్లాస్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీరు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవారు, ఆ సీక్రెట్స్ అన్ని మీ సిస్టర్స్ ని కలిసి నేను తెలుసుకోవాలి, కొంచెం వాళ్ళని పిలవండి. ఓకే, ష్యూర్ అండి. చెప్పాను కదా బాగా ఎత్తైన ఫ్యామిలీ, బరులైన ఫ్యామిలీ. మా పెద్ద చెల్లి మంజుల. హలో, తను చూసారు అలా ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ పెట్టాడు నా గురించి చెప్పవాలి. అదే హలో సాయి అంటే మా మేనల్లుడు, మా సిస్టర్ వాళ్ళ సన్ అన్నమాట. బాగా 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 అల్లరి.
స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇస్తారు కదా, స్కూల్లో రిపోర్ట్ కార్డ్ ఇచ్చినప్పుడు బై ఎనీ ఛాన్స్ మీకు తక్కువ మార్క్ వచ్చినప్పుడు అన్నయ్య ఆయన చేసి అని ఎప్పుడైనా అడిగారా? ఆయన చేశారా? చేసేవాడు అండి అలా వచ్చి మదర్ది చేసేవాడు, సేమ్ యాసిటీస్ గా అలా చేసేసి ఇచ్చేవాడు. ఓకే, మళ్ళీ స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా పట్టుకోలేదా? అలా లేదు, ఎప్పుడు దొరకలా, దొరికే ఛాన్స్ ఫోర్జరీ సంతకాలు బాగానే చేసేవాడు అండి. మా మదర్ తెలియకుండా మా మదర్ సంతకమే పెట్టేసేవాడు రిపోర్ట్స్ మీద. అంటే మీ ఇద్దరు ఒక స్కూల్, వేరే స్కూల్, తను ఇంగ్లీష్ మీడియం. రోజు వెళ్ళి మేము వెయిట్ చేస్తే తన స్కూల్ నుంచి వచ్చాక రిక్షాలో చెట్టు కింద కూర్చున్నట్టు తను వచ్చేది. వచ్చే వరకు ఉండేది అనమాట. తిన గురించి ఆ రిపోర్ట్స్ అంతా కొంచెం ఫస్ట్ నుంచి స్టూడియస్ బాగా చదవటం అంతా ఉండేది. అది మా ఇద్దరికి మార్క్స్ కూడా తక్కువ వస్తే దాన్ని ఇచ్చేసాడు. అంకుల్ ఏం చేస్తే తెలుస్తుంది మనకు తెలిసిపోయింది. చేసేవాడు అనమాట. 7 2 చేసేసి లేకపోతే ఇంకా 52 అలా ఏమన్నా 8 చేసేసి 82 కింద ఆ టైప్ అనమాట. అలా చేసి బాగా దిద్దటం అనేది ఉండేది ప్రోగ్రెస్ లో. ఓకే ఓకే. సో అంటే ఆల్ రౌండర్ అని మనం అనుకున్నామే ఇందాక. స్క్రిప్ట్ రైటర్, తర్వాత పోయెట్, తర్వాత యాక్టర్, తర్వాత యాంకర్, దాని తర్వాత ఇప్పుడు ఫోర్జరీ కూడా, అందులో కూడా పర్ఫెక్షన్ తనకి వచ్చేసింది అని ఇప్పుడే నాకు తెలిసింది. వేరే అది కాకుండా యూనో మీరు కాలేజ్కి వెళ్ళిన రోజుల్లో అమ్మాయిల్ని ఎక్కిరించడం లాంటిది ఏదైనా చేశారా? అలాంటిది ఏదైనా చేశారా? అలాంటి ఏం చేయలేదు, కానీ నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ అలా చదివేటప్పుడు తను బైక్ మీద తీసుకెళ్ళాను అనమాట. మా క్లాస్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది. అమ్మాయి కోసమే దింపేవాడు నన్ను కాలేజ్ దగ్గర. చెల్లి మీద ప్రేమతో కాదా, అమ్మాయి కోసం దింపేవాడు అనమాట. దింపిన తర్వాత ఇంట్రడ్యూస్ చెయ్యని ఇంట్రెస్ట్ గా దింపుతానంటున్నాడు, నీకు అయ్యాక మళ్ళీ వస్తానంటున్నాడు. ఏంటని అనుకునే తర్వాత తెలిసింది నాకు అమ్మాయి గురించి వస్తున్నాడని. ఫస్ట్ తెలిసేసుకుంటుంది అంటే ఎంతైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి అవన్నీ తొందరగా కనుక్కుంటుంది. అంటే యాక్చువల్లీ తను మీ సంతకం ఫోర్జరీ చేసిన విషయం మీకు ఇప్పుడు తెలిసింది, ఇప్పుడే బయటపడింది. అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు ప్యాకప్ అయిన తర్వాత వేరే క్లాస్ ఎలా పీకుతారో దాని సంగతి మనకొద్దు, మనకు అవసరం లేదు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటిది ఇప్పుడు, ఎందుకంటే పెళ్లి అయిపోయింది, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ గా అవుతుంటాయా? ఎప్పుడైనా మా మదర్ వాళ్ళని మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సండే ఒక్కొక్కసారి రావాలనుకుంటే మేము వస్తాం, లేకపోతే వాళ్ళు వస్తారు. ఫ్రీక్వెంట్లీ కలుస్తాం, లేకపోతే ఫోన్లు ఉంటాయి. వారానికి 2 రోజులకి ఒకసారి అలా ఫోన్లు మాట్లాడుతాం. నాకు బాగా అంటే ఒక ఫ్రెండ్ లాగా, లేకపోతే అంటే నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఇంకోటి నాతో పాటు ఉండి ఇద్దరం ఒకే మంచం మీద పడుకుని కొంచెం తనంటే భయం, తనలో కొన్ని క్వాలిటీస్ నచ్చడం, అలా మా మావయ్య అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడే శేషు, మా సిస్టర్ హస్బెండ్ అనమాట. తను క్రికెట్ ప్లేయర్. భీమాలో మంచి క్రేజ్ ఉండేది తనకి, ఆడుతూ ఉంటే మంచి బాగా పేరు అనమాట. ఆ క్రేజ్ నాకు కిక్ ఇచ్చేది. శేషు అలా మేనలుడు అలా అంటూ నాకు హ్యాపీ అనిపించేది అన్నమాట. అండ్ ఇంటికి వస్తే ఇద్దరం చెప్పుకోవడం, డిస్కస్ చేసేవాడు. తను ఎందుకంటే తను బాగా సెటర్లీ జోక్స్ బాగా వేస్తూ ఉంటాడు. అంటే మేనమావ పోలికలు ఏమైనా వచ్చినాయి అలా అంటే కనుక తను ఏమైనా వచ్చి ఉండొచ్చు, కొంచెం సెటరిక్ గా మాట్లాడటం అది అలా తను ఉండేవాడు. ఎక్కువ మాక్సిమం తన చుట్టూ 10 మంది ఉండేవాళ్ళు. తర్వాత డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో నా చుట్టూ 10 మంది, మావయ్య వాళ్ళ చుట్టూ ఎలా ఉండేవారు అలా తన చుట్టూ ఉండేవాడు. తర్వాత నా చుట్టూ అనమాట. తనతో బాగా ఆ రకమైన రిలేషన్. నేను ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను అప్పుడు డ్రామాలు వేస్తుంటే తను చూడడానికి వచ్చేవాడు. వాళ్ళతో చేయకి, ఎంతో చేయకి, నుంచుని చేయి, కూర్చుని చేయి చెప్తూ ఉండేవాడు అనమాట. కమెంట్స్ చేసేవాడు వాళ్ళంతా బయట ఉండి సరదాగా. ఏమైనా డ్రామాలు వేస్తూ ఉంటే క్యారెక్టర్స్ అవి ఇది చేయి అది చేయని చెప్తూ ఉండేది. అప్పుడు కాలేజ్ డేస్ నాకు ఇంట్రెస్ట్ కొద్ది ఒక ప్రోగ్రామ్ చేశాను 2003, వెల్కమ్ 2003 అని. అందరినీ సరదాగా ఇంటర్వ్యూ చేసి ఒక చిన్న ఎపిసోడ్ లా చేశాను కొత్త సంవత్సరం గురించి. అది చేసేసి క్యాసెట్ నేను అక్కడ సిటీ కేబుల్ ఆఫీసులో ఇచ్చేసాను. బట్ వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందండి టెక్నికల్ గా, లేకపోతే ఇంకొకటి అది టెలికాస్ట్ అవదేమో అన్నారు. అవ్వకపోవచ్చు అని చెప్పారు. బట్ ఎండి గారు లేరు. నేను ఎండి గారికి ఫోన్ ట్రై చేశాను, శ్రీనివాసరాజు గారిని. అదేమైందో తెలియదు, ట్రై చేస్తే అవలేదు. ఇంకా వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం అన్నారు, అవదేమో అంటున్నాను. బట్ నాకు ఎందుకో అది అవుద్ది అనే ఒక ఆశ. మా అమ్మతో ఆ రోజు చెప్పాను, మా అమ్మ ఈ రోజు న్యూ ఇయర్ ఫంక్షన్ 2 ఎండింగ్ 3 కమింగ్ అనమాట. చెప్పాను అది 12 తర్వాత సిటీ కేబుల్ పెట్టు, నా ప్రోగ్రామ్ వస్తే నేను రేపటి నుంచి నేను ఇంకా నన్ను ఇదే ఉంటాను, వస్తే ఫీల్డ్ లోనే ఉంటాను, దానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను, లేదంటే కనుక డెఫినెట్ గా నువ్వు చెప్పించేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. ఓ పార్టీ జరుగుతుంది, మేమందరం నైట్ 12 o'clock మా ఫ్రెండ్స్ మేమంతా కూర్చున్నాం. అయితే మా ఫ్రెండ్ కిరణ్ వాళ్ళ వైఫ్ టీవీ చూస్తుంది అక్కడే, మేమందరం ఉన్న పార్టీలోనే. చూస్తే సురేష్ టీవీలో వస్తున్నాడు అని. ఏం రావట్లేదు, అందరూ వచ్చి చూస్తే ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది. వెల్కమ్ 2003 అని ఒక ప్రోగ్రామ్ చేశాను, అది టెలికాస్ట్ అయింది.
వెంటనే మా అమ్మకు ఫోన్ కొట్టా. ఫస్ట్ ఫోన్ చేసి వస్తుందా టీవీలో అంటే వస్తుందిరా ప్రోగ్రామ్. అప్పుడు ఇంకా చెప్పింది జరిగింది. యాక్చువల్గా టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవటం, అది క్యాసెట్ రావటం, అలా అవ్వటం వల్ల వచ్చింది, లేదా వేరే రకంగా ఉండేది. సో లైఫ్ లో అది మంచి టర్నింగ్ పాయింట్ ఇక్కడ రావడానికి. సిస్టర్స్ కి మాత్రం బ్రదర్ గురించి చాలా మంచి విషయాలు తెలుసు. అయితే ఎంతైనా తన అన్నయ్య కదా, సో అన్నయ్య లాగా ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను మీకు హెల్ప్ చేశారా? ఒక రకంగా చెప్పాలంటే మాకు ఫాదర్ స్థానంలో ఉన్నాడు తను. ఓకే ఓకే, బాగా సజెషన్స్ ఇస్తాడు. మేము సిస్టర్ మ్యారేజ్ అయినా తనే సపోర్ట్ లేరు, నేను చూసుకునే అంతా తనే చేస్తాను. ఓకే ఓకే, నిజంగానే ఒక అన్నయ్యలా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నారు. వెరీ నైస్ వెరీ నైస్. ఇప్పుడు మాత్రమే లక్, వెరీ లక్. ఏమంటాను రెడీ లేదు, అందరూ ఐడియాస్ తో ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి. నిజంగా ఇలాంటి అన్నయ్య దొరకడం, అది కూడా ఈ కాలంలో దొరకడం అనేది అదృష్టమే, అందులో డౌట్ లేదు. అండ్ ఓవర్ టు యూ సాయి. ఇప్పుడు మీ మామ గురించి నీకు బాగా నచ్చే పాయింట్ ఏంటి సాయి? He'll help in education. He'll help in education. He helps you do homework. అంటే మామ ఎన్నో సినిమాలు చేశారు కదా, నీకు బాగా నచ్చిన సినిమా? రెడీ. అందులో ఎందుకు నచ్చింది అది? ఏమంటాను రెడీ లేదు, ఆయన డైలాగ్ బాగా నచ్చిందా? ఫాస్ట్ గా మాట్లాడావు కదా. ఫాస్ట్ గా మాట్లాడారు కాబట్టి మామ రోల్ బాగా నచ్చిందా? ఓకే. సో నీకు ఈ మామ అంటే చాలా ఇష్టం కదా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ సాయి, చాలా మంచిగా చెప్పావు. సో మామలా మంచి పేరు సంపాదించారు, అన్నయ్యలా మంచి పేరు సంపాదించారు, కొడుకులా మంచి పేరు సంపాదించారు, యాంకర్ లా యాక్టర్ లా కూడా మంచి పేరు సంపాదించారు. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మూవీస్ లో ఇప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి. శ్రీను వైట్ల గారు కానీ, నాగబాబు గారు, ఆకుల శివ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళందరూ ఐడియాస్ తో ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి. రెడీ తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. కింగ్ లో చేశాను, తర్వాత ఇంకా ఇప్పటి నుంచి ఒక చేంజ్ తీసుకుందాం, ఒక స్టెప్ కొంచెం ముందు తీసుకుందాం, ఫిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఆల్మోస్ట్ అలాంటి ఆ తరహాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక సీరియల్లో హీరోగా కూడా చేయడం జరిగింది. టీవీ ఫీల్డ్ కి సంబంధించి ఇది నా మాతృదేవత. నన్ను ఈరోజు మీ ముందు నుంచోబెట్టినటువంటి గొప్ప స్థానం నా మీడియా టీవీ. నన్ను ఎప్పటికీ వదిలేదు, దాంట్లోనే ఉండాలి. ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్, మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, చాలా మంచిగా అందరికి దగ్గర అవ్వాలని, నా ప్రోగ్రామ్స్ ద్వారా చాలా దగ్గర అయ్యానని నేను భావిస్తున్నాను. ఇంకా బాగా దగ్గర అవడానికి ప్రయత్నిస్తాను. సో ఖచ్చితంగా మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవుతారు. అండ్ మా గుడ్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ లోకల్ టీవీ వాళ్ళందరికీ కూడా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను భీమవరం లోకల్ టీవీ ద్వారా మా ఫ్యామిలీ అందరితో మీరు ఇలా మాట్లాడించి థ్యాంక్ యూ వెరీ మచ్ అనామిక. ఛానల్ చాలా పెద్ద స్థాయికి వచ్చి లోకల్ టీవీ పెద్ద టీవీ ఛానల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను చూస్తూ ఉండండి, మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నన్ను బాగా అంటే ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను ఒకటే నమ్ముతాను, కష్టపడితే డెఫినెట్ గా మంచి ఫలితం వస్తుందని కష్టపడతాను. ఆ కష్టాన్ని మీరు ఆదరిస్తే మంచి స్థానానికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సురేష్ ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే ఎంత మంచిగా అనిపించింది. ఎందుకంటే లైఫ్ లో కష్టపడి పైకొచ్చారు. చాలా మంది అసలు ద్వేషించారు, అంత ఎంకరేజ్ చేయలేదు. అయినా పట్టుదలతో సురేష్ పైకి వస్తానని చెప్తే మదర్ ఎంకరేజ్మెంట్ ఉండింది. అది చూస్తుంటే నాకు రియల్లీ చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీక్ తో 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి. సురేష్ గారి చాలా రహస్యాలు మీరు తెలుసుకున్నారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా.